భాగవత పురాణం ప్రకారం బ్రహ్మ కొంతమంది ప్రజాపతులను సృష్టించారు. వారిలో కర్దమ ప్రజాపతి ఒకరు. ఆయనని ప్రజోత్పత్తి చేయమని బ్రహ్మ ఆజ్ఞాపిస్తే ఆయన సరస్వతీ నదీ తీరంలో కూర్చుని విష్ణువు కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. విష్ణువు ప్రత్యక్షమయ్యాక నాకు మంచి భార్యను ప్రసాదించమని కోరారు. అప్పుడు విష్ణుమూర్తి కొన్ని రోజుల తర్వాత నీ దగ్గరికి స్వయంభూ మరో భార్యా సమేతంగా తన బిడ్డ అయిన దేవహూతిని తీసుకుని వస్తారు. నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అడుగుతారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు 9 మంది ఆడబిడ్డలు, నేనే ఒక మగబిడ్డగా జన్మనిస్తాను అని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులకి స్వయంభూ మనం వచ్చి తన బిడ్డ అయిన దేవహూతిని ఇచ్చి పెళ్లి చేస్తానని అడుగుతారు. అప్పుడు కర్దముడు, నేను దేవహూతిని పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు బిడ్డలు కలిగిన తర్వాత నేను ఈ సంసారాన్ని త్యజించి వెళ్ళిపోతాను అని చెప్తారు. దానికి ఒప్పుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. ఇదే ఈ సృష్టిలో జరిగిన మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి కాల, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గతి, క్రియ, కీర్తి, అరుంధతి మరియు శాంతి ఇలా 9 మంది ఆడ సంతానం కలుగుతుంది. ఒక మగ సంతానంగా విష్ణుమూర్తి అంశతో కపిల మహర్షి జన్మిస్తారు. ఈ 9 మంది ఆడ సంతానం పెరిగిన తరువాత వారిని మారీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, కృతువు, భృగువు, వశిష్ఠుడు, అధర్వణుడు అనే 9 మంది ఋషులకు కర్దముడు ఇచ్చి వివాహం చేస్తారు. చివరిగా కపిల మహర్షే విష్ణుమూర్తి అని తలిచి తనకి నమస్కరించి కర్దమ ప్రజాపతి ఈ సంసారాన్ని త్యజించి తపస్సు చేసుకుని విష్ణుమూర్తిలో ఐక్యమైపోతారు. వివాహానికి జరగాల్సిన సకల తంతులు అన్నీ కూడా ఈ వివాహానికి చేసి పెళ్లి కొడుకు తరపుగా బ్రహ్మదేవుడు ఉంటే, పెళ్లి కూతురు తరపుగా బ్రహ్మే సృష్టించిన మొట్టమొదటి మానవుడైన స్వయంభూ మనువు